తిను. ఏం కూరే కొసరు కొసరు వడ్డించుకుంటున్నారు? ఏం కూర ఉంటది బాబు, పప్పు పచ్చడేగా. ఏంటి క్యారేజ్ తెచ్చుకోవడం మర్చిపోయావా? నా క్యారేజ్ లో తింటావా కోడి కూర? కూరైనా కోరికైనా గుట్టుగా ఉంటేనే రుచిగా ఉంటాదయ్యా. అమ్మని ఇందాక నుంచి చూస్తున్నావు అన్నమాట. మీ చూపులు గుచ్చేస్తుంటే గమనించకుండా ఎలా ఉంటాను? నచ్చబట్టే మొదటిసారి ఓ మగాడితో మనసు మాట చెబుతున్నాను. ఏంటే నాలో నీకు నచ్చింది? మీ పొగరు. రా కలిసి భోంచేద్దాం. అందరూ చూస్తున్నారు, అది నాకు ఇష్టం ఉండదు. వాళ్ళ బొంద. అన్ని ఏర్పాట్లు చేసుకోండి. ఈ రాత్రికి ఇక్కడే మన జాగారం. ఇక్కడ మన బంగ్లాకి వెళ్దాం. అక్కడే ఉంటుంది. ఇక్కడైతే పచ్చటి చేను, చల్లటి గాలి, పండు వెన్నెల, పైగా మనం కలుసుకున్న మొదటి చోటు, మొదటి రాత్రి ఇక్కడే. రేపనేది మీ ఇష్టం. ఏదో అనుకున్నా నీ కాడ మంచి టేస్ట్ ఉంది. ఎన్నెల్లో ఎవరో నాకు ఇష్టం. రాత్రికి వచ్చే మర్చిపోవద్దు. మర్చిపోయేటంత మగాడా మీరు? పండు అయ్యా, లవ్ వాడేశారండి, లైన్లో పెట్టేశారండి. వారిని ఇలారా అయ్యా, ఏర్పాట్లు బాగా చెయ్యి. అలాగేనయ్యా. దానికి మంచి కొత్త బట్టలు కొను. అలాగేనయ్యా. అయ్యా, అరేంజ్మెంట్లు ఎదిరిపోవాలి రోయ్. ఇవన్నీ నాకు కొత్త ఏంటండి అయ్యా? పొద్దున్నే వచ్చేస్తానయ్యా. భయపడ్డారా? మీరు ఎవ్వరికి భయపడరని పాండు చెప్పిండు. చూసారా, నాకు భయపడ్డారు. భయపడ్డమేంటే, మొత్తమే పడిపోయా. సరసాలు చాలు గాని దా. ఇదేంటే పాండుగాడు కొత్త బట్టలు తెచ్చలేదా? ఇదిగో మీ మొదటి బహుమతి. నీ చేత్తోనే తీసుకోవాలి, నే వేసుకోవాలి. అబ్బా, ఇంకా బట్టలతో పనేంటే. అంత తొందర అయితే ఎలా? ఆడాలి, పాడాలి, ఆడి పాడి మిమ్మల్ని ఓడించాలి. గోపాల్, మన అస్సాయి ఊళ్ళో లేనప్పుడు భలే కేసు దొరికిందిరా. యాడికో నీకు చెప్పెళ్ళాడేంటి గురు? ఎందుకు చెప్తాడరా? నేనే ఎంక్వైరీ చేస్తే తెలిసింది మ్యాటర్ నాకు. ఆడి సెకండ్ సెటప్ కేసు సీమంతం అంట. అక్కడికి వెళ్ళాడు. అది ఆడోళ్ళు చేసుకునేది కదా గురు, ఇతను ఎందుకు? అక్కడికి వెళ్ళకపోతే ఎండకాటు పడదు. పోయినోడు చాలా గొప్పోడు. అయినా ఎందుకైనా మంచిది మన ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేద్దాం గురు. ఏంటి గురు? ఏంట్రా ఎస్ఐకి ఇన్ఫార్మ్ చేస్తావా? అయినా మనం చేస్తున్న పని చాలా తప్పు గురు. ఏంట్రా తప్పు? చెప్పొచ్చావు కానీ ఎస్ఐకి ఇన్ఫార్మ్ చేద్దాం అంటావు. నీ ముక్కు, నీ ఒళ్ళు, నీ కళ్ళు, నీకు పోలీసు ఉద్యోగం. యూస్లెస్ ఫెలో. మీ జిల్లా వాళ్ళతో ఇదేరా అన్ని చీటింగ్ పనులు చేస్తారు. అందరూ సర్దుకుపోయేదాకా చూస్తూ ఊరుకుంటారు. మరి మీ జిల్లా వాళ్ళు అన్ని తొందరపాటు పనులే చేస్తారు. లాస్ట్ కి చూస్తుండే అవకాశాన్ని కూడా కోల్పోతారు. ఆపే 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 ఆపే. ఈ క్యాస్ట్ గొడవలాగా మనకి జిల్లా గొడవలు ఎందుకురా? నేను చెప్పేది మన మంచికేరా. ఇలాంటి కేసేది ఒకటి పరిష్కరించామనుకో మనకు ప్రమోషన్ వస్తుంది కదా. నీ మాట ఎప్పుడైనా కాదన్నా గురు. అది కాబట్టి ఇప్పుడు సత్ర దగ్గర ఉన్న కూలీలు మనం ఎంకరేజ్ చేద్దాం. చూడు గురు, స్టూడెంట్స్ లాగా నిలబడ్డారు. మాస్టర్ లాగా యాక్ట్ చేయకు. కూలీలు మీరేనా? మీ మేస్త్రి ఎవరు? నేనేనండి అయ్యా. మీరు సత్ర దగ్గర ఉన్నారని అక్కడికి వెళ్తే బస్సు ఎక్కి జంప్ అయిపోదాం. ఎక్కడికి వచ్చారా? అది సరే గాని రాత్రి భూపతి గారి పొలం దగ్గర ఉన్నది మీ కూలి పిల్లనంట కదా, పిల్లది? అయ్యా, నేను పొలం పనులు అయ్యాక అందరం సత్రం చేరుకున్నాం. ఎవరి పనులలో వాళ్ళున్నాం. ఆ పిల్ల తానం చేసి భూపతి గారి పొలానికి అని చెప్పెళ్ళింది. ఓహో, కూలి పనులకు మీరు సంతకాడ తానాలు చేసి వెళ్తారన్నమాట. సరే, ఇంతగా ఆ పిల్లది? వెళ్ళటం ఇంతవరకు రాలేదయ్యా. రాలేదా? చూసావరా? సరే, ఆ పిల్ల ఎవరు? ఏ ఊరిది? మొన్న మేము భూపతి గారి పొలం పనులకు వచ్చేటప్పుడు లారీ దారి మధ్యలో ఆపెక్కిందయ్యా. కర్ణాటకలోని కోలారని దిక్కుముక్కు లేని దాన్ని అని చెప్పిందయ్యా. ఏదో కూలీలు తక్కువయ్యారని కక్కుర్తిపడి అదెవరో తెలియకపోయినా పనిలో పెట్టుకున్నానయ్యా.
అంతకుమించి మాకేం తెలియదయ్యా. ఏదని చెప్పండి, మీ నాటకాలు ఆపండి ఇంకా. నేను చెప్తే విన్నావా? మీ నోరే దరిద్రపు నోరే. ముసలమ్మా ఈ మధ్యలో ఏంటి అదో కూడా అందరూ కూడా పలుకున్నాయి. చెప్పు నిజం చెప్పు, ఏం జరిగింది? ఇంతకు మించి మాకేం తెలియదయ్యా. ఈ లైన్లోకి వచ్చేసాడు రై. ఏరా రాస్కల్, భూపతి గారి హత్య జరిగిన విషయం నాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదే? మీరు అనఫిషియల్ మ్యాటర్ మీద ఊరెళ్ళారు కదా సార్, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని మేము ఎంక్వైరీ చేస్తున్నాం సార్. మీరు ఎంక్వైరీ చేసింది చాలే సార్. ఆ గోపాల్ గాని కూలి వద్ద ఉంచి సార్ నువ్వు నేరుగా భూపతి గారి ఇంటికి రా. వస్తున్నాం సార్, ఇప్పుడే వచ్చేస్తాం. రై సార్ నువ్వు ఇక్కడే ఉండు, కూలీని జాగ్రత్త చూసుకో. మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటా. ఎలా జరిగింది? నిన్న నేను ఊర్లో లేను సార్, చాలా దారుణం జరిగిపోయింది సార్. రండి సార్. ఆ పాండుగాడి పిలవయ్యా. అరే పాండు అయ్యా పిల్లరా. అయ్యా తల్లేని మొండని చూసి అయ్యగారిది తట్టుకోలేక కార్యక్రమాన్ని ముగించేసామండి అయ్యా. అదంతా మీరు చూడకపోవటమే మంచిదండి అయ్యా. సార్ కూలి అంతా ఇక్కడే ఉన్నారు సార్. సాయంత్రం కల్లా ఈ కేసు తెలిసి నేనే మీకు ఫోన్ చేస్తాను సార్. ఇది మన కేసు సార్. చూడసే, మాటలు చెప్పడం కాదు, ఇవాళ సాయంత్రానికల్లా హత్య చేసింది ఎవరు, వాళ్ళు ఎందుకు చేశారు, పూర్తి వివరాలు నాకు కావాలి. సరే సార్. హలో దూరంగా ఉండండి. వర్మ గారు ఫోన్. బయలుదేరామని చెప్పు. రండి సార్. మేము బయలుదేరామండి. పాండుగాడేమో అమ్మాయిది కర్ణాటక కోలార్ అంటున్నాడు. కొంపతీసి మన యాంటీ గ్రూప్ ఆ అమ్మాయితో పథకం ప్రకారం ఈ మర్డర్ చేయించలేదు కదా? ఏం చెప్పగలవరా? ఏమైనా వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదిలేయకూడదు. వీడికి అమ్మాయిల పిచ్చితో పాటు ఊరంతా శత్రువులే. ఎరా వాడికి నీకు ఎందుకు రేపు అమ్మాయిల పిచ్చి? చూసావుగా, ఇకనైనా పిచ్చి మానుకో. అమ్మా నందిని, అసలు ఏమనుకుంటున్నావు? నానమ్మ ఊరు నుండి బయలుదేరి 2 రోజులయ్యింది. ఈ 2 రోజులు ఎక్కడికి వెళ్ళావు? కనీసం ఇంటికి ఫోన్ చేయాలన్న జ్ఞానం కూడా లేదు నీకు. మరీ హద్దు పొద్దు లేకుండా తిరుగుతున్నావు. అమ్మా నేను నీ కూతుర్ని, ఏం చేయమంటావు? పోలికలేమో నీవి, హాబీలు నాన్నవి. ఆయనకి ఫోటోలు పిచ్చి ఒక్కటే ఉంది, నీకు దాంతో పాటు ఆ పిచ్చి వస్తువులు పోగేసే పిచ్చి కూడా ఉంది కదే. తండ్రికి తగ్గ కూతురు అమ్మా, కొన్ని తిట్లు తిప్పలు తప్పవమ్మా. మీరు ఊరుకోండి. మరి డ్రైవర్ తో చెప్పి పంపించింది కదా. రమణమ్మా రమణమ్మా, ఏంటమ్మా? వాతావరణం వేడెక్కింది, కూల్ డ్రింక్స్. అలాగేనమ్మా. ఇది హ్యాండ్ బ్యాగ్ గా చెత్తబుట్ట. దీన్ని ఎంత పెట్టి కొన్నావు? పిచ్చి వస్తువులు, ఫోటో రీళ్లు, నీకు వచ్చేవాడు ఇవి కొని లేక అల్లాడిపోతాడే. ఆ ఫోటో రీల్లేనండి మన ఈ స్థితికి కారణం. మర్చిపోయారేమో, గుర్తు తెచ్చుకోండి. సరే సరే చాలండి, ఇక మీరు బయలుదేరండి. నందిని నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు బూస్ట్ తీసుకో. అమ్మా గాజు అంటుంది, గాజు ఎక్కడిది? ఏంటమ్మా వచ్చేటప్పుడు ఉన్న హుషారు, వెళ్ళేటప్పుడు లేదు? నాన్నమ్మ ఇంటి వద్ద నుంచి తొందరగా బయలుదేరామనే. నానమ్మ ఊరు రావాలంటే మళ్ళీ రేపైనా రావచ్చు. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఈ లోకంలోనే లేదని తెలిసి నేను ఆ ఊళ్ళో ఉండలేకపోయాను. నాకు తెలియని అమ్మాయి గారు ఎవరమ్మా? 6 నెలల కిందట సెలవు పెట్టి నువ్వు మీ ఊరు వెళ్ళావు, గుర్తుందా రాజు? అప్పుడు నేను నానమ్మ వాళ్ళ ఊరొచ్చాను. నానమ్మ ఉంటున్న వీధిలోనే ఒక పేదింటి అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. అందరితో పాటు నేను నానమ్మ కూడా వెళ్ళాం. పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు ఆ అమ్మాయి నేను కొన్ని స్టిల్స్ తీశాను. అప్పుడు ఆ అమ్మాయి నా వైపు కృతజ్ఞతగా చూస్తూ, నా జీవితంలో దిగిన మొదటి ఫోటోలు ఇవి, మళ్ళీ మా ఊరెప్పుడొస్తారు అని ఆశగా అడిగింది. ఆ తర్వాత నేను అమెరికా వెళ్ళే హడావుల్లో ఆ ఫోటోల సంగతే మర్చిపోయాను. అమ్మకి ఫోన్ చేసి ఆ అమ్మాయి ఫోటోలు ప్రింట్స్ చేయించి నానమ్మ వాళ్ళ ఊరు పంపమని చెప్పాను. అమ్మ మర్చిపోయింది. ఆ అమ్మాయి ఫోటోలు ఇద్దామనే నేను ఈసారి నానమ్మ వాళ్ళ ఊరు వచ్చింది. కానీ ఆ అమ్మాయి ఈ లోకంలోనే లేదు.